వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు, నువ్వు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వాలిని సంహరించావు. అన్నని చంపమని నేనే నిన్ను అడిగాను. నేను దుర్మార్గుణ్ణి. ఇప్పుడు నాకు తెలుస్తుంది రామ, నేను ఎంత పాపం చేశానని. అన్నయ్య బ్రతుకున్నంత కాలం అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పోతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వేయమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక అన్నయ్య ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది రామ. నేను వాలి మీదకి యుద్ధానికి వెళ్తే నన్ను కొట్టి ఇంకో గుద్దితే నేను చనిపోతానన్నంతగా అలసిపోయాక ఇంకెప్పుడు ఇలాంటి పని చేయి కుప్పో అని చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ నన్ను ఎప్పుడు చంపేవాడు కాదు. మేము ఇద్దరం ఒకే తల్లి బిడ్డలమని చంపేవాడు కాదు. నేను చనిపోతానని తెలిసి కూడా చాలా సార్లు వదిలేశాడు. కానీ నేను వాలిని చంపేశాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఆ బాధ తెలియలేదు, కానీ అది జరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని ఈ రాజ్యం నాకు వద్దు రామ, నేను అగ్నిలో ప్రవేశిస్తాను. మిగిలిన వానరులు నీ కార్యం నిర్వహిస్తారు అని సుగ్రీవుడు రాముడితో ఇలా ఏడుస్తూ చెప్తాడు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.